సో ఎగ్జాంపుల్గా మనం ఒక స్టార్ని కన్సిడర్ చేద్దాం. అది మనకి 4 లైట్ ఇయర్స్ అవే, అంటే 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అనుకుందాం. అంటే మనకి ఆ స్టార్ నుంచి వచ్చే లైట్ అక్కడ స్టార్ట్ అయ్యి మన ఎర్త్కి మనకి కనబడే టైంకి ఎంత టైం పడుతుందంటే 4 సంవత్సరాలు పడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సరే ఆ స్టార్ 4 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అనుకున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం చూస్తున్న స్టార్ ఇమేజ్ ఉంది కదా, అది యాక్చువల్గా 4 సంవత్సరాల క్రితంది, అంటే 4 ఇయర్స్ ఓల్డ్. ఇప్పుడు ప్రజెంట్ ఇమేజ్ కాదు అది. ఆ స్టార్ ఇప్పుడు చేంజ్ అయిపోయినా బ్లాస్ట్ అయిపోయినా మనకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న స్టార్ ఉంది కదా, అది 4 సంవత్సరాల క్రితంది. సో టెక్నికల్లీ మనం ప్రజెంట్లో కాదు, పాస్ట్లో చూస్తున్న లైట్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం సన్ ఉంది కదా, సన్ నుంచి ఎర్త్కి లైట్ మనకి 8 మినిట్స్లో రీచ్ అవుతుంది. అంటే 8 లైట్ మినిట్స్. అంటే మీరు సన్ రైజ్ అప్పుడు సన్ చూస్తున్నారు కదా, ఆ సన్ ప్రజెంట్ సన్ కాదు, అది 8 మినిట్స్ ఓల్డ్ సన్ అది. సో మీరు మార్నింగ్ సన్ రైజ్ చూస్తే 8 మినిట్స్ ఓల్డ్. సన్ ఇప్పుడే డిసపియర్ అవుతాడు కదా, ఐస్కి తెలియడానికి 8 మినిట్స్ పడుతుంది మనకి. ఇది నిజంగా క్రేజీ. కొన్ని గ్యాలాక్సీస్ ఏంటంటే మనకి మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ అవే దూరంలో ఉంటాయి. అంటే మనం చూస్తున్నవి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఆ గ్యాలాక్సీస్ ఎలా ఉన్నాయో ఆ లైట్ మాత్రమే. సో బేసికల్లీ టెలిస్కోప్లో చూస్తే మనం యాక్చువల్గా జరిగిపోయిన మన పాస్ట్ని చూస్తున్నామని. అంటే మనం టైం ట్రావెలర్స్ యూజింగ్ లైట్. సో లైట్ అనేది ఒక మెసెంజర్ లాంటిది. ఆ స్టార్లో జరిగిన ఈవెంట్ని క్యాప్చర్ చేసి అది ఫోటో తీసి మనకు పంపిస్తుంది. ఇయర్స్ తర్వాత మన కంటికి కనిపిస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాతో ఫోటో తీసుకుంటే ఆ మూమెంట్ క్యాప్చర్ చేస్తారు కదా, అలాగే లైట్ కూడా ఫోటోని స్పేస్లో క్యారీ చేస్తుంది అన్నమాట, మార్చేది. సో మనం చూస్తున్నవి యూనివర్స్వి ఓల్డ్ ఫొటోస్.